సార్ జూనియర్ ఎన్టీఆర్ వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అసలు ఈ వీడియో చూసి ఫ్యాన్స్ అంతా కూడా అవాక్కవుతున్నారు. ఏ సినిమా కోసం ఈ ప్రిపరేషన్ ఏంటి అని. సినిమా కోసం అయితే అందరూ తెలిసిందే, డ్రాగన్ కోసం అది. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ బాడీ పైన ట్రోలింగ్ జరిగింది, మనం చూసాము. ఆ ట్రోలర్స్కి సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి నాకు తెలిసి వీడియో బయటకు వదిలేరా ఏంటి అనిపించింది. ఎందుకంటే వార్ రిలీజ్ అయిన టైంలో బాడీ ఒరిజినల్ కాదు, విఎఫ్ఎక్స్ అది ఇదని విపరీతంగా ట్రోల్ చేశారు. నాకు ఆ వీడియో చూడగానే అనిపించింది ట్రోలర్స్కి అయితే ఒక చెంపపెట్టు లాంటిది ఈ వీడియో అని అనిపించింది. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం అదొకటి. ప్లస్ బయట ఎన్టీఆర్ అపీరెన్స్ చూసి ఏంది ఇంత పిలవంగా అయిపోయాడు, ఎన్టీఆర్ ఇలా అయిపోయాడు ఏంటి, ఈ బాడీకి వార్లో ఉన్న బాడీకి ఈ బాడీకి బయట తిరుగుతున్న ఎన్టీఆర్ బాడీకి రెండు పిక్లు పక్కన పెట్టి ట్రోల్ చేశారు, బాగా ట్రోల్ చేశారు. ఈ బాడీ అయినా సినిమాలో చూపించింది, విఎఫ్ఎక్స్ వాడారు అది ఇదని వాటన్నిటికీ పటాపంచలు అవుతూ మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాం. ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ని అని చెప్పేసి. ఎన్టీఆర్ ఎందుకు అలా అయ్యాడు దానికి మనం ఒక వీడియో చేసాం. ఎలా బాడీలో రకాలేంటి, బల్క్ బాడీ, లీన్ బాడీ. బల్క్ బాడీకి సైజు కనపడుతుంది మజిల్, లీన్ బాడీకి మజిల్ కరెక్ట్గా కట్ అయి కనపడుద్ది. లీన్ బాడీ రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్ డ్రాగన్ కోసం అని చెప్పి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు హృతిక్ లీన్ బాడీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఆయన షర్ట్ వేస్తే చాలా సన్నగా హైట్గా కనపడతారు, షర్ట్ తీస్తే మజిల్ కనపడుతుంది, మజిల్ మాత్రమే కనపడుతుంది బాడీలో. ఏ వి షేప్ ఉంటుంది బాడీ, మజిల్ కనపడటం, ప్లస్ బైసెప్లో బాల్స్ వస్తాయి రౌండ్గా, రౌండ్ చేయటం, అన్ని ట్రైసెప్లో కట్స్ రావటం చాలా ఉంటాయి వేరియేషన్స్ బాడీలో. అవి మాట్లాడుకున్నాం. అదే ఇప్పుడు ప్రూవ్ అయింది. మనం ఏదైతే మాట్లాడుకున్న వీడియోలో అదే ప్రూవ్ అయింది. ఎన్టీఆర్ చేస్తున్న వర్కౌట్ చూస్తే ఆయన లీన్ బాడీ రెడీ అయ్యారు, ఆయన మజిల్ మాత్రం కనపడుతుంది బాడీలో. పర్ఫెక్ట్ ఏ షేప్ అయితే ఉండాలో ఆ షేప్ కనపడుతుంది బాడీలో. అది డ్రాగన్ కోసం రెడీ అవుతున్నాడని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఫ్యాన్స్కి అయితే నిన్నటి నుంచి ఆ వీడియో చూసినప్పటి నుంచి కూడా హై ఆగట్లేదు. ఫ్యాన్స్ చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఈ డెడికేషన్ ఏంటి అన్నా అని చెప్పేసి ట్విట్టర్లో అయితే సోషల్ మీడియాలో కామెంట్స్, నీ డెడికేషన్ మామూలు లేదన్నా, నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అన్నా అని చెప్పేసి కామెంట్స్ చదువుతూ ఉంటే వాళ్ళ హ్యాపీనెస్ అంతా తెలుస్తుంది. ఉన్నటువంటి తెలుగు హీరోల్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎన్టీఆర్ ఉన్నారు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ కూడా మామూలు లేదు, హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. సో ఫ్యాన్స్ని హ్యాపీ చేయడానికి ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునే సినిమాలు చేస్తానని చెప్పేసి చాలా మాట్లాడారు. వరుసన హిట్లు పడ్డాయి. మన వారు కొంచెం ఇబ్బంది పడ్డప్పటికి కూడా తన ప్రమేయం ఉందా లేదా, సబ్జెక్ట్లో సెలక్షన్ తప్పిందా, లేకపోతే వార్ సీక్వెన్స్లు తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేయలేదా, ఇవన్నీ డిబేటబుల్ సబ్జెక్ట్స్ అనమాట. అది కొంచెం నిరాశపరిచినప్పటికి కూడా ఫ్యాన్స్కి ఈ డ్రాగన్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం ఈ ఎన్టీఆర్ డెడికేషన్ ఏదైతే ఉందో దాన్ని చూసి వాళ్ళు ముచ్చట పడుతున్నారు. అది కాకుండా డ్రాగన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఒకటి యూఎస్లో ప్లాన్ చేస్తున్నారని, అమెరికా వెళ్తున్నారని చెప్పేసి మనకి ఈ మధ్య ఒక ఫోటో బయటకు వచ్చింది. అమెరికన్ కౌన్సిలేట్కి ఎన్టీఆర్ వెళ్ళారు. అమెరికన్ రాయబారి ఎన్టీఆర్తో దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. సో ఎన్టీఆర్కి సంబంధించిన డ్రాగన్ కూడా త్వరలో అమెరికాలో షూట్ అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ డ్రాగన్ సినిమా ఏ జోనర్లో రెడీ అవుతుంది, యాక్షన్, ప్రశాంత్ నీల్ అంటే యాక్షన్ సినిమాలు ఫస్ట్ నుంచి, ఉగ్రం దగ్గర నుంచి చూసుకుంటే అన్నీ కూడా యాక్షన్ సినిమాలే. బట్ ఏ సినిమా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటారు. రేంజ్ పెరుగుతూ ఉంది, స్పాన్ పెరుగుతూ ఉంది. కేజీఎఫ్ చూసుకుంటే దాని రేంజ్ స్పాన్ ఏంటో తెలుసు. దాని తర్వాత సలార్, దాని తర్వాత మరి ఇప్పుడు డ్రాగన్. అంటే డ్రాగన్ అనేది వాళ్ళు ఫిక్స్ చేయలేదు, మన వర్కింగ్ టైటిల్ కూడా వాళ్ళు మాట్లాడలేదు, కానీ బయట సర్క్యులేట్ అవుతుంది డ్రాగన్ అని చెప్పేసి. సో దానికోసం ఈ వర్కౌట్లో అన్ని చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్కి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు వీడియో చూసిన దగ్గర నుంచి కూడా. ఈ డెడికేషన్ మామూలు లేదు, హీరో ఇంతని కష్టపడటం అనేది, వాళ్ళ హీరో ఇంతని కష్టపడటం అనేది మామూలు విషయం కాదు. ట్రోలర్స్కి అయితే ఒక చెంపట్ లాంటిదే అనిపించింది వీడియో.